భద్రమా భద్రమా దొరికుంటే చంపేసేదాన్ని. భద్రమా 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 నాతో పెట్టుకోకు, పైప్ లైన్ పగిలిపోద్ది. బెడ్ కాప్ తీసుకొస్తాను వంటింట్లో కలిగింది. గ్యాస్ సిలిండర్ పేరు సెంచరీ కొట్టేస్తుందిరా. పెద్ద సౌండ్ వచ్చింది. నువ్వు వెళ్ళా ఏమిటా అనుమానంగా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం రా. నేను ఇక్కడే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. రేపు పోలీసులు కానీ మా అత్తమామలు కానీ వస్తే ఆ పేరుకి నాకు ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం మీరే చెప్పాలి. చెప్తారు కదా. శేషు నువ్వు చచ్చిపోలేదా? అంటే అంత తొందరగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అది కాదే, లోపల నుంచి పెద్ద సౌండ్ వస్తాను. అది నేనే చేశాను. నువ్వా? గుండె ఆగినంత పని అయింది. ఏం పగలగొట్టావే? అంత సౌండ్ వచ్చింది. వాడున్నాడు కదా అద్దప్ప మోహన్ రామ్, 10th క్లాస్ సర్టిఫికేట్ లో నా పేరు వీర వెంకట భద్రమ్మ అని చూసి రోజు నన్ను భద్రమ్మ భద్రమ్మ అని టీస్ చేస్తున్నాడు. అంటే నీ అసలు పేరు భద్రమ్మనా? వాడు అలా పిలిచాడనే ముఖం పగలగొట్టావా? అదే చేద్దాం అనుకున్నాను, కానీ వాడు నా చేతికి దొరకలేదు. అందుకే పేపర్ వెయిట్ తీసుకొని నేను వాడి కంప్యూటర్ పగలగొట్టాను. వెరీ గుడ్, మంచి పని చేసావే. వాడి చెక్క కుదిర్చావు. అయినా పేపర్ వెయిట్ తో కొట్టావంటే నన్ను అడిగితే రుబ్బు రోలు ఇచ్చావండి. కొంచెం ఆగుతావా? ఏంట్రాగది? వాడికి ఎన్నిసార్లు చెప్పాను ఆడపిల్ల జోలికి వెళ్ళొద్దని. ఇప్పుడు చూడు, వాడి చెక్క కుదిరింది. అయినా కంప్యూటర్ ని రుబ్బు రోల్తో కాదు, రోడ్ రోల్ కింద పెట్టి పిప్పి చేయాలి. ఆ కంప్యూటర్ బెటరా? సార్ ఎందుకు చెప్తున్నా నేను? తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఏంటో ఫీల్ అయింది? ఏంటి చెప్పు. ఆ కంప్యూటర్ నీదే. నీదే? నా కంప్యూటర్ వాడి రూమ్ లోకి వెళ్ళాలి. నేనే ఇచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పారే నా కంప్యూటర్ వాడికి ఇవ్వతారే? అందుకే ఇచ్చాను. అరే ఇది చాలా అన్యాయం రా. నాకు పిల్లలు లేరు కదా అని మిమ్మల్ని నా సొంత పిల్లలుగా భావించి నా ఇంట్లో ఉంచుకున్నానే. నేను మీకు లెక్చరర్ అయినా, మీరు నాకు స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్లీగా మీ చేత జిఎస్ఆర్ అని పిలిపించుకుంటున్నానే. అలాంటిది నా కొంపకెత్తో హండాలు పెడతారా? అసలు ఈ బ్లాస్టింగ్ కి కారణమైన వాడెక్కడా? ఏంటి అందరూ ఇలా డల్గా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? కరెంట్ షాక్ కొట్టి పడిపోయింది పాపం. డోంట్ వరీ, ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను. ఇది హ్యాపీగా గాల్లోకి ఎగురుతుంది. ఎలా? ఇలా మ్యూజిక్ థెరపీ. అంబులెన్స్ కి ఫోన్ చేసి రమ్మని చేశారు. పావురం కోసం అంబులెన్స్ రాదేమోనే. అరే చి, పావురం కోసం కాదే, ఆ రామ్ గాడి కోసం. వాడికి మైండ్ దొబ్బింది. మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే సరే. I'm not uncle. Call me Ram, dear. Hi Ram, this is Chandrika, UKG C-section, Kazakhstan High School. Thank you. Bye. Bye. I am proud of you, రా. నువ్వు చేసే పనులు చూడటానికి సిల్లీగా ఉన్నా అందులో ఏదో స్పెషాలిటీ ఉంది. యు ఆర్ గ్రేట్. ఏంటి ఈ మాత్రం దానికి అంత పొగడాలా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. పదండి, కాలేజ్ టైం అవుతుంది. రారా. సరే పదరా. అది నా సీటు అని దీని మీద రాసిందా?
రాసుందా? రాసుండక్కర్లా, లీడర్స్ ఇప్పుడు ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంటారు. అందుకేగా కూర్చున్నాను. వెళ్ళి వెనక సీట్లో ఏడు. థ్యాంక్స్. వెనక సీట్ లో ఎక్కడ వెళ్ళి కూర్చుంటావో అని అలా అన్నాను. అయినా ముందెవడు కూర్చుంటాడు, డ్రైవర్ పక్కన క్లీనర్ లాగా. అంటే నేను డ్రైవర్నా? కాకపోవచ్చు, కానీ పక్క సీట్ మాత్రం ఎప్పుడు క్లీనర్దే. నేను వెళ్ళి వెనక సీట్ లో మహారాజుల కాల్ చాపుకుని రిలాక్స్ అవుతాను. ఓయ్, వెనక సీట్లో నేనే మహారాణిలా కూర్చుంటాను. నువ్వే ముందు సీట్లో వెళ్ళి కూర్చో మిస్టర్ క్లీనర్. ఓయ్, ఏంటి? ఏంటి? ఆ, ఏంటి? అరే ఎక్కడొక్కడ కూర్చోండి రా, కాలేజీ టైం అయిపోతుంది. రండి. మరి నాకు పట్టుకోరా? చూశారుగా, జరగండి. ఏమైనా ఇది కొంచెం కాంప్రమైజింగ్ మెంటాలిటీదా? రాంగ్ స్టేట్మెంట్ చేశారు. నేనా కాంప్రమైజింగ్? నో వేస్. నేను ముందు సీట్ లో కూర్చోవాలనే దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించా. లీడర్స్ ఎప్పుడు ముందుంటారు, ఫాలోవర్స్ ఫాలో అవుతూ వెనకుంటారు. భద్రమ్మా. నన్ను భద్రమంటావా? నువ్వే నా పుస్కి. పోవే టెంకి, పోరా మంకీ. నువ్వే డాంకి, పోవే తడికి, పోరా ముళ్ళపల్లి. పోవే గచ్చుక్క. నీ అయ్యా యాక్సిడెంట్ అయిపోయిందా? జీ సార్, 108 కాల్ చేయి. తొందరగా చేయరా. లోపల బస్ ఎక్కిందా? ఇందిరా వెనకాల ఉంది, తీసుకురా. ఆగండి ఆగండి. ఏంటి అసలు ఏంటి కంగారు? అదొక మనిషి పాడబోతుంటే కంగారు అంటే ఆగండి ఆగండి అంతే కదా. మెహూనా ఇప్పుడు ఆ వైల్ ఎందుకు? వీడు ఆఫ్టర్ ఆల్ ఆ పావురాన్ని కాపాడాడు. నేను చూడు మనిషినే కాపాడుతాను. నువ్వు డాక్టర్వా అమ్మా? ఎస్, మ్యూజిక్ డాక్టర్ని. చూడండి, నేను 2 నిమిషాల్లో ఈ బాడీని పైకి లేపుతాను. గోవిందా గోవిందా. పర్లేదురా, వాడి బాడీలో స్పందన కనిపిస్తుంది. వాళ్ళు స్పందన కాదు సార్, నాకు జనాల్లో స్పందన కనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఇంకాసేపు అక్కడే ఉంటే మన అందరికి తుక్కురు అయిపోయింది. అమ్మా ధర్మం చేయి తల్లే. అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రతి విషయంలో వాటితో పోటీ పడతావేంటి? అమ్మా ధర్మం చేయి తల్లే. నువ్వేమన్నా రామ్దేవ్ బాబా అనుకుంటున్నావా? థెరపీలు చేసి మనుషులు బదిలించడానికి? ధర్మం చేయి తల్లే. ఏంట్రా ఇంకొకటి నుంచి చూస్తున్నాను, అడ్డగడతలో అరుస్తున్నా. ఎలా అది తిరుగుతోంది? ఆడనే కదా. లుక్ అయితే అటే ఉంది, కానీ డెఫినెట్ గా ఏం మాత్రం నువ్వే. అదేందమ్మా ధర్మం చేయమంటే తిడుతున్నావు? ఏయ్ ఇట్రా. ముష్టెప్పుడు వేసే వాళ్ళని అడగాలి, ముష్టి ఎత్తుకునే వాళ్ళు కాదు. పోవే. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. ధర్మ పెగులు బాబు, నిండు నూరేళ్ళు చల్లంగా ఉండాలా, నీలాంటి వాళ్ళు బాగుండాలి బాబు. రేయ్ ఏంట్రా ఆఫ్టర్ ఆల్ 10 రూపీస్ కోసం అంత పొగుడుతున్నా? నేను పర్సే ఇస్తే పరుసా తీసుకో, పండగ చేసుకో. మా తల్లి ఎంత దయగల తల్లివమ్మా. మీరెప్పుడు ఇట్లా పోటీ పడతా ఉండాలా, మాలాంటి వాళ్ళు చల్లంగా ఉండాలమ్మా. ఎక్కడికి రా? క్యాంటీన్ కి. క్లాస్ కి రావా? ఇప్పుడు దాకా నువ్వు పీకిన చాలండి, మళ్ళీ ఇంకోటి చేత పీకించుకోవాలా? వచ్చారంటే మొహం పగిలిపోతే మరి అదే క్లాస్ పదండి. ఏమిట్రా వెతుకుంటున్నావు? పోస్ట్ చేశారు, కనిపించట్లేదు. క్యాష్ ఎంత ఉందండి? క్యాష్ కదా ఇంపార్టెంట్, అందులో మా అమ్మ ఫోటో ఉంది. అయ్యో. వచ్చి డిసెంబర్ లోనే మా అమ్మ సెరమనీ, నాన్న ఎన్ఆర్ చేయించమని ఇచ్చాడు. అదొక్క కాపీనే ఉంది. ఏయ్, ఇందాక నువ్వు అడుక్కునే వాడికి వేసిన పర్స్ ఎవరిదే? నీదే. లేకపోతే నన్ను జిఎస్ఆర్ తో తిట్టిస్తావా? నీ అయ్యా. చూసేసారా? మాట్లాడతా కదా. ఏంటి భద్ర నువ్వు నీ క్లాస్ లో? జిఎస్ఆర్ నన్నేమన్నాను? కోతి అన్నావా? అంటాను అని తీరుతాను. ఈ మాట నేనన్నది కాదు, ఏనాడో డార్విన్ చెప్పాడు. అందుకని మనిషి చేసే పనుల్లో కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. మీరు నాకు పర్మిషన్ ఇస్తే డెమాన్స్ట్రేషన్ తో సహా ప్రూవ్ చేస్తాను. వెరీ గుడ్. ఎలా? వెరీ సింపుల్ సార్. దయచేసి అందరూ మీ మొబైల్స్ ఆన్ చేయండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా. నువ్వు ఉంచేవి. చేశాను. ఇప్పుడు అందరూ బ్లూటూత్ యాక్టివేట్ చేయండి.
మీరందరూ ఎంఎంఎస్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఏముంది దాంట్లో? ఇదిగో అమ్మాయి, ఎస్, ఏం లేదమ్మా, మావాడు ఈ కాలేజీ చదువుతున్నాడు, నీకేం తెలిసేవనని. మీ అబ్బాయా? ఆ. ఏం చదువుతున్నాడు? ఇంగ్లీషు ఏడ చదివేది అందరూ అదే మొయినోరు. బిఎస్సి ఫైనల్ ఇయర్ అమ్మా. బిఎస్సి ఫైనల్ ఇయరా? మీ అబ్బాయి పేరేంటి? రాంకిట్టప్ప. రామ్ కిట్టప్ప. ఆ, రాజా రాంకిట్టప్ప వీళ్ళ నాన్నగారి పేరేలే. యు మీన్ రామ్? అవునవును తనే. ఓ, మీరు రామ్ ఫాదరా? అయినా మీరు అతని కోసం ఇక్కడికి వచ్చారేంటి? వాడు చదివేది ఏండే కదమ్మా. చదువా? అయ్యో, అసలు అతను కాలేజ్కి వచ్చే చాలా రోజులైంది. ఏ మాకు చెప్పబెట్టకుండా కాలేజ్ అన్న మారాడట. కాదు, మనీషే మారిపోయాడు. ఎట్టా? అవును అంకుల్, మీ అబ్బాయి పొద్దున్న లేస్తే సిగరెట్, బీడీ, చుట్టా, పాన్పరా, గుట్కా, ఇంకా కుటుంబ బంగు కారాక చదవరమే. ఏందమ్మా నువ్వు చెప్పేది? వాడు నిజంగా ఏంది తాగుతున్నాడా? అబే రోజు కాదు, ఎప్పుడో మందు కొట్టినప్పుడు తాగుతాడు. మందు కూడా తాగుతున్నాడా? హా, అది రూమ్ కి అమ్మాయి తెచ్చుకున్నప్పుడు. ఏంది, అమ్మాయిలు కూడానా? ఒట్టు అంకుల్, ఈ మధ్య అయితే అతను బాధ భరించలేక అమ్మాయిలు కాలేజ్ మానేసి పబ్బుల్లో పార్కుల్లో తలదాచుకుంటున్నారు. అంత పని చేశాడా? తీరబండి, చదువుకోరా నా కొడకని ఎడకు పంపిస్తే పోరమొహలా తయారవుతాడా? ఆడి మొఖం చుట్టం నాకు ఇష్టం లేదు. పదబ్బా. అదేందన్నా, బాబుకి ఇష్టమని పెద్దమ్మ సున్నుండలు చేసి పంపించింది, అవి ఇవ్వకుండా వెళ్ళిపోదామా? ఇదిగో చూడమ్మా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ తినండి, ఆడికి మాత్రం పెట్టమాక. ఆడి పని ఏడ కాదురా, ఊరికి పిలిపించి చెప్తా. లుంగి కింది దించు కాలేజీ. కిట్టప్ప, రాజా రామ్ కిట్టప్ప, నీ పని అయిపోయిందప్పా. నాకు ఇంకోటి కమ్ ఆన్ టేక్ ఇట్. సూపర్. ఆ జన్మలో ఇలాంటి సున్నుండలు తెలియదు. నీళ్ళు ఇవ్వు. వావ్, సున్నుండలు. సున్నుండ అంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదరా. నాకే కూడా తింటారా? నీ కావాలా? అయితే నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్. ఎక్సలెంట్. ఇవి వచ్చు మా గ్రాండ్ లచ్చి డార్లింగ్ చేసినట్టే ఉన్నారా? స్వగ్రో ఫుడ్స్ నుంచి తెప్పించారా? కాదు కాదు, మీ గృహ ఫుడ్స్ నుంచి తెప్పించాం. మీ గృహ ఫుడ్సా? మా గృహ కాదు, మీ గృహ ఫుడ్స్. ఓహో, అవును. ఇంత సడన్ గా స్వీట్స్ తెప్పించడానికి ఇవాళ ఏమైనా అకేషన్ ఉందా? అది ఎవరో భద్రా వాళ్ళ చుట్టమట. పాప ఇవాళ ఆయన పోయిన రోజు. ఆయన పేరు కిట్టప్ప. కిట్టప్పనా? ఒట్టి కిట్టప్ప కాదు, రాజారాం కిట్టప్ప. అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఈ పేరు ఎక్కడో సింక్ అవుతున్నట్టుంది. పరుగు పందెంలో ఫస్ట్ రాజారాం కిట్టప్ప, బహుమతిగా స్టీల్ క్యారియర్. సేమ్ క్యారియర్, నో డౌట్. ఇవి మా గృహ ఫుడ్సే. వాడికి ఆ నీళ్ళు ఇవ్వరా. తిన్న చాలి కాపండి. ఎంత బాగుంటే ఎలా ఆపమంటావే? నానా ఏరా ఏం చేస్తున్నా? తాగుతున్నా. తాగుతున్నా? అన్నా, తాగితే తాగాడు గానీ చీప్ లిక్కర్ తాగద్దని చెప్పన్నా. మోస్తా? ఏయ్, నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఇదిగో. ఎవరు అది? ఎవరు దా గొంతు? లేడీస్. ఆడోళ్ళ? ఎంతమంది ఉన్నారేందాడా? ఎంతమంది ఉంటేందన్నా, కండోం కండోం వాడమనండి సేఫ్టీగా. ఎరా ఎంతమంది అంటే ఒక ఆంటీ ఇద్దరు అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్ నువ్వే అంతా, నీ వయసు ఎంత? ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా? ఒరేయ్ పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఓరకొక్క. నేను ఆడకు వచ్చినప్పుడు నువ్వు లేవు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు ఉంటే నీ సకలు ఎన్ని చూడాల్సి వచ్చేది నేను. ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చావా? అరే ఏంద్రా మాట్లాడు? రేయ్ నిన్నే. అర్థమైంది. నేను మళ్ళీ చేస్తాను. పెట్టి. ఒరేయ్ నేను చెప్పి పెట్టేశాడు. ఫోన్లే అన్న, పనిలో ఉన్నాడుగా. చాలా థ్యాంక్స్ భద్రా, ఇంత టేస్ట్ ఉన్న సున్నుండలు నేను మా అంతర్వేదిలో కూడా ఎప్పుడు తినలేదు. ఈ క్రెడిట్ నాది కాదు అంతర్వేది, ఆ రాజారాం కిట్టప్పది. ఓ. సో వన్స్ అగైన్ అమర్ రహే రాజారాం కిట్టప్ప. రేయ్, ఏమిటి ఆలస్యం? కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రండి. ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్గా వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా.
నువ్వు కూర్చో. లేదు పర్లేదు ముందు కూర్చో, నేను కూర్చుంటాలి. లీడర్ సీట్ నీదే, నువ్వే కూర్చో. పర్లేదు వెనక కొంచెం ఇరుగ్గా ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతాను. కూర్చో నువ్వు కూర్చో. కూర్చో, నువ్వు కూర్చో. అరే నువ్వు కూర్చో. అది నేను చెప్తున్నా, నువ్వు కూర్చో. చెప్పేది విను, నువ్వు పర్లేదు కూర్చో, నేను కూర్చున్నాను కదా. ఇది నా సీట్, నేనే ఈ బాబు సీటు కాదు, పోవే. ఏంటి చేశారు పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లా? అరే కాలేజ్ టైం అవుతుంది, ఫస్ట్ సార్ నీదే, పోనీ. పద సార్. అరే పోనీ. ఏజీ గేజీ పెరిగి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువైపోతున్నాయి చేస్తారు నీకు. రే ఫస్ట్ సార్ అలాగా చేశారు దగ్గర పదండి, అంతా క్యాంటీన్కి వెళ్దాం. సారీ రా, నేను క్లాస్కి వెళ్తాను. లంచ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. పదరా మనం వెళ్దాం ఎక్కడికి? క్యాంటీన్ కి. రే కాలేజ్ వచ్చి చదువుకోవడానికి రా, క్యాంటీన్ లో కాలక్షేపం చేయడానికి కాదు. వద్దు 1 minute, నేను వస్తున్నాను. రే, 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 Bye, 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 ఆగరా. bye. చూసేవా చేశారు ఇంతలోనే ఎలా మారిపోయాడు. ఇప్పుడే కదా క్యాంటీన్ అన్నాడు. అదేరా ఉలవలంటే. ఉలవలా అదేంటి జల్జల్లాగా. ఏ యూత్రా మీది సిగ్గులేదు? ఉలవలని కొంచెం ఫాస్ట్ గాను. ఉలవలా ఇంకా ఫాస్ట్ కానాలి. లవ్వా. అదేరా వాళ్ళిద్దరి మధ్య ఉంది, అందుకని అమ్మాయి క్లాస్ అనగానే అబ్బాయి కూడా క్లాస్ అన్నాడు. అమ్మని అవును చేశారు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. యా చూసావుగా, అదిరా మ్యాటర్. అమ్మ జిఎస్ఆర్ అరాచకం కాకపోతే ప్రేమలో ఇంతలా మునిగితే వెళ్తున్నారు. ఇంత మాటనే చెప్పారా? చెప్పిస్తారా? ఆళ్ళ నోటితోనే చెప్పిస్తా. ఎలా? ఏంటి చేస్తారు ఇలా వణుకుతున్నా? జ్వరం అమ్మా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నా? ఎవరైనా వస్తారేమో టాబ్లెట్ తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా. భద్రా ప్లీజ్, ఈ సందు చివర 24 hours మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం టాబ్లెట్స్ తెచ్చి పెడతావా? నేనా? ఆ. ఈ టైంలో? అవునమ్మా. ఏంటి చేశారు? ఆడపిల్లని పట్టుకొని ఈ టైంలో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు? ఓ సారీ, ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా. ఆ రామ్ చెప్పిన బాగుండేది, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామ్ బయటికి వెళ్ళాడా? తలకాయ నొప్పి అని టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటికి వెళ్ళాడు. ఏంటి? రామ్కి తలనొప్పా? చిన్న తలనొప్పికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావంటే? అది అయినా రామ్ తలనొప్పి అని చెప్పాక బయటికి ఎందుకు పంపించావు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నాకు చలి జ్వరం కదే. షాల్ కప్పుకున్నావు కదా, వెళ్తే ఏంటి? నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. ఆగా ఎక్కడికి? రామ్ దగ్గరికి. తలనొప్పితో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఈ టైంలోనా? అవును. ఒంటరిగా? అవును. నువ్వు ఆడపిల్లవే. అయితే షాప్ ఇక్కడే కదా. ఏంటి చేశారు? ఏంటి అలా వణుకుతున్నావు? జ్వరం రా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడేం చేస్తున్నావు? అవును చేశారు, బద్దు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? తలనొప్పేట టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది. ఏంటి బద్దుకు తలనొప్ప? ఏ మెడికల్ షాప్కి వెళ్ళింది? అదే సందు చివర మెడికల్. ఇప్పుడు ఏం జరగబోతుంది చేశారు? వాళ్ళిద్దరి మధ్య ఉలవలు లేదనుకో, మెడికల్ షాప్ ఈ సందులోనే కదా, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్యన ఉలవల ఉంటే ఒంటరితనం కోసం కక్కుర్తి పడే ప్రేమికులు ఏం చేస్తారు?